అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. పాకిస్తాన్కి పట్టుకున్న భయం, అది కూడా ఇరాన్ వల్ల. ఇప్పటికే పక్కలో బల్లెలా బెలూచిస్తాన్ తయారైంది. పాకిస్తాన్కి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది, ప్రపంచ దేశాల గుర్తింపు అలుగుతుంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల యుద్ధం నేపథ్యంలో ఇరానీలు వలసదారులు ఎక్కువ మంది పాకిస్తాన్లోకి చొరబడే అవకాశం ఉందని పాకిస్తాన్కి ఒక భయం పట్టుకుంది. ఈ బెలూచిస్తాన్లకి ఈ వలసదారుల సపోర్ట్ దొరికి ఇంకా ఈ ఉద్యమం ఉధృతం అవుతుందేమో, పాకిస్తాన్ రెండుగా చీలిపోయే అవకాశం త్వరలోనే ఉందేమో అనే భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. సో ఓవరాల్గా ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పాకిస్తాన్ పైన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే ప్రపంచాన్ని రెండుగా చీల్చిందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా, రష్యా ఇలా పోరు ప్రకటిస్తున్నాయి బహిరంగంగానే. సో ఎలా చూడాలన్నా? పాకిస్తాన్కి ముందు నొయ్యి వెనక గొయ్యి. ఇప్పుడు ఇరానీలని వద్దు అంటే మమ్మల్ని ఎందుకు వద్దంటావు అంటే అసలు ముస్లిం దేశమా కాదా అనే క్వశ్చన్ని సగటు ముస్లిం దేశాలన్నీ వేసే పరిస్థితి. వద్దు అని చెప్పలేదు. అలానే వస్తే ఇప్పుడు పాకిస్తాన్ అనేది అమెరికా ఏజెంట్గా మారిపోయింది. అమెరికా ఇరాన్ వ్యతిరేకిస్తా ఉంది. సో ఏంటి నీకు అమెరికాతో ఫ్రెండ్షిప్? అమెరికాకి ఏజెంట్గా ఎందుకుంటావు? అమెరికా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తామంటే అలాంటి అమెరికాకి నువ్వు లొంగిపోయి ఉండాల్సిన అవసరం ఏంటి? మనకి ఇటువైపు చైనా సపోర్ట్ చేస్తుంది కదా, నువ్వు చైనాతో కలిసి ఉండు, అమెరికాతో నీ ఫ్రెండ్షిప్ని కట్ చేసుకో అని రేపు ఇరానీలంతా కలిసి పాకిస్తాన్లో ఇంటర్నల్ తిరుగుబాటు చేశారనుకో, పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేశారనుకో, ఏంటి పరిస్థితి? అంటే వీళ్ళని తెచ్చుకొని తిరుగుబాటు తెచ్చుకున్నట్టు అవుతుంది. వీళ్ళని వద్దంటే ఇంకో రకమైన తిరుగుబాటు అవుతుంది. అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నటువంటి చందంగా పాకిస్తాన్ పరిస్థితి. యాక్చువల్గా పాకిస్తాన్కి 360 డిగ్రీస్ గొయ్యి అన్న. ఒక రకంగా చూసుకుంటే అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు బలూచిస్తాన్, ఇటు భారత్, అలా ఇప్పుడు ఇరాన్ ఇంత కొత్తగా తయారయ్యారు. నిజానికి నువ్వు ఒక స్టేట్మెంట్ చూడు. ఇరాన్ ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ ఇచ్చింది, మా మీద కినక అణుబాంబు వెయ్యాలని ఇజ్రాయెల్ అనుకుంటే మా తరపున పాకిస్తాన్ మీ మీద అణ్వాయుధాలు వాడుద్ది అని చెప్పే స్టేట్మెంట్ చేసింది. ఆ వెంటనే పాకిస్తాన్ దాన్ని ఖండించింది. ఎందుకు ఖండించింది? ఆ స్టేట్మెంట్ అమెరికా కోపం తెప్పిస్తుంది కాబట్టి, అమెరికాకి బానిసగా ఇవాళ పాకిస్తాన్ ఉంది కాబట్టి ఇరాన్ని సపోర్ట్ చేసే పరిస్థితుల్లో పాకిస్తాన్ డైరెక్ట్గా లేదు. కానీ అట్టని వ్యతిరేకించే పరిస్థితులు కూడా లేదు. వ్యతిరేకిస్తే ఇరాన్ కోపం, సపోర్ట్ చేస్తే అమెరికా కోపం. ఆ పరిస్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఉంది. ఇవాళ ఇరానీలు దాదాపుగా ఈ యుద్ధం వల్ల ఇరాన్ని ఖాళీ చేసి పాకిస్తాన్కి వస్తున్నారు. దాదాపు 40-50% మంది ఆల్రెడీ వచ్చేసారు అని చెప్తున్నారు. ఈ 40-50% మంది జనాభా రేపు పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి వ్యతిరేకంగా ఇంటర్నల్ గా తిరుగుబాటు చేశారనుకో, అసలుకే పాకిస్తాన్ లో ఉన్న ఆహార కొరత, పాకిస్తాన్ లో ఉన్న నీటి కొరత, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇతరితర ఇబ్బందులు, వీటన్నిటికి తోడు వీళ్ళంతా వచ్చి రేపు పాకిస్తాన్ లో దండయాత్ర క్రియేట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఉన్నోళ్ళకే తిండి పెట్టలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది, ఉన్నోళ్ళకి నీరు ఇవ్వలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. మరి వీళ్ళందరినీ పాకిస్తాన్ ఎలా భరించగలదు? భరించలేని పరిస్థితిలో తిరుగుబాటు వస్తే ఇక దాన్ని ఎలా తట్టుకోగలదు? ఒక్క బెలూచిస్తాన్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం, అంటే ప్రదేశం పరంగా పెద్దది, జనాభా చాలా తక్కువ. అంత తక్కువ జనాభా తిరుగుబాటు చేస్తేనే ఎదుర్కోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ 46% బలూచిస్తానే. ఏది ల్యాండ్ వైజ్ కానీ లివింగ్ పీపుల్ చాలా తక్కువ. అంత తక్కువ మంది తిరుగుబాటు చేస్తేనే తట్టుకోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఒక ట్రైన్ హైజాక్ చేస్తే రక్షించుకోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తే తిరిగి వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు బెలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశం అని ప్రకటిస్తే అది స్వతంత్ర దేశం కాదు, మా ఆధీనంలో ఉంది అని చెప్పుకునే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అలాంటి పాకిస్తాను రేపు ఇరానీలు పాకిస్తాన్ భూభాగంలో భాగంగా ఉన్నటువంటి బెలూచిస్తాన్ వెళ్ళి ఆ బెలూచిస్తాన్లతో కలిసి పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేశారనుకో, పాకిస్తాన్ తమ ఆధీనంలో తెచ్చుకున్నారనుకో, ఏంటి పాకిస్తాన్ పరిస్థితి? సో పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా, చాలా ఘోరంగా ఉంది. ఇప్పటికే మన సింధు జలాల ఆపటం ఫలితంగా నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి అనేది ఇంటర్నేషనల్ రిపోర్ట్. నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయంట. అక్కడ పంట పొలాలకి నీళ్ళు లేవు, తాగటానికి కూడా నీళ్ళు లేవు. పంట పొలాలకి లేవు, తాగటానికి లేవు. ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇరానీలో వలసలు, ఇది చాలా ఇబ్బంది. అంటే ఎవరో ఇద్దరు తన్నుకుంటే, ఇరాన్ ఇజ్రాయిల్ తన్నుకుంటే అదొచ్చి పాకిస్తాన్ మీద పడ్డట్టు ఉంది పరిస్థితి. ఏది ఏమైనా అసలే
జబ్బుతోటి, రోగంతో, రకరకాల ఇబ్బందులతోటి నలిగిపోతున్నటువంటి మంచాన పడ్డటువంటి పాకిస్తాన్ మీద ఇరాన్ వచ్చి తాటికాయ వచ్చి మీద పడింది అంటారు చూస్తా, మూలిగే నక్క మీద పడింది అంటారు చూస్తావా, ఆ తాటికాయ వచ్చి మూలిగే నక్క మీద పడ్డట్టు ఇరాన్ వచ్చేసి పాకిస్తాన్ మీద పడ్డది. మీరు చెప్పిన పాయింట్ ఒకటన్నా అండి, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బహిరంగంగా ప్రకటిస్తుండు. కానీ ఇరానీలు పాకిస్తాన్ సపోర్ట్ కోరుకుంటే పాకిస్తాన్ డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ చేయాలని ఆ మూమెంటే వస్తే మరి ట్రంప్ పరిస్థితి ఏంటి అంటే ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు పాకిస్తాన్ పైన? ఇప్పుడు ట్రంప్కి పాకిస్తాన్ మీద ప్రేమ ఎందుకు? పాకిస్తాన్ లో మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్ తనకు కావాలి, తన కంపెనీలకు కావాలి, పర్సనల్ గా తనకి తన అల్లుడి కంపెనీలకు కావాలి. తర్వాత తన అల్లుడి కంపెనీలు క్రిప్టో కరెన్సీలో పాకిస్తానీ పెట్టుబడులు ఉన్నాయి, అవి ఉండాలి. ఈ రకరకాల కారణాల చేత పాకిస్తాన్ అంటే ట్రంప్కి ఇష్టం అనిపిస్తా ఉంది. కేవలం అవసరాలు ఇచ్చాం మాత్రమే. ఇప్పుడు పాకిస్తాన్కి ఏంది, ఎవడో ఒకటి రూపాయి ఇవ్వాలి, ఎందుకంటే ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇవాళ పాకిస్తాన్ నిజానికి ఆ దేశానికి ప్రజలకు తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి అమెరికా వేసే రూపాయి పాకిస్తాన్కి అవసరం. కాబట్టి ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ అమెరికాకి బానిసగా ఉంది. ఇక్కడ ఎవడు అవసరం వాడివి. కానీ అదే క్రమంలో ఇప్పుడు కేవలం అమెరికాతో ఉన్న అవసరాల రీత్యానే ఇరాన్కి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇరాన్ సపోర్ట్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇరాన్ ఇవ్వాలంటే గట్టిగా అడగలేని పరిస్థితి, ఎందుకంటే తను యుద్ధం చేసుకుంటుంది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది. ఇవాళ కాకపోయినా రేపు నువ్వు నాకు ద్రోహం చేసావు, నాకు అవసరం ఏంటో నాకు అండగా లేవు, నువ్వు ఒక సగటు ముస్లిం కంట్రీ అయ్యి ఉండి నువ్వు అమెరికాకి ఏజెంట్గా మారిపోయావని చెప్పేసి నిలదీస్తే అప్పుడు పాకిస్తాన్కి ఇబ్బందేగా. పాకిస్తాన్కి వలస వచ్చిన ఇరానీలు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తే పాకిస్తాన్కి ఇబ్బందేగా. కాబట్టి ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ ఉన్న ఇంటర్నల్ తిరుగుబాటుని తట్టుకునే పరిస్థితిలో ఉంది. ఆ ఇంటర్నల్ తిరుగుబాటు రెండుది, రేపు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తిరుగుబాటు చేయొచ్చు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో బెలుచిస్తాన్ వాళ్ళు కలవచ్చు, బెలుచిస్తాన్తో కలిసి ఇరానీలు కలవచ్చు, ఈ అందరూ కలిసి పాకిస్తాన్ని ముక్కలు చేసేటువంటి అవకాశం ఉంది. సో పాకిస్తాన్ మీద మనం ఏం యుద్ధం చేయవలసిన లేదు. పాకిస్తాన్ తనకున్నటువంటి అంతర్గత కలహాలతోటి, అంతర్గత ఇష్యూలతోటి ఆ పాకిస్తాన్ తనంతర తన ముక్కలయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదో ఒక రోజు పాకిస్తాన్ ఒక పూర్తిగా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ దేశం ప్రపంచ పటం నుంచి రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, ఇక్కడ ఇదే అంశంలో ఖమేనీ వ్యవహార తీరుని ఎలా చూడాలంటే అమెరికా అధ్యక్షుడికే సవాల్ విసురుతున్నటువంటి ఈ ఖమేనీ వ్యవహారాన్ని ఎలా చూడాలన్నా? అంటే ఇరాను అదే తెగించినోడికి టెటరింగ్ అంటారు కదా, ఇక అయిపోయింది, తెగించేశాడు. ఇప్పుడు కొత్తగా నష్టపోయేదే ఉంది, వాళ్ళు వేయగలిగిన బాంబులు వేస్తున్నారు, దేశాన్ని క్యాప్చర్ చేయడానికి చేస్తున్నారు, ఆర్మీ చీఫ్ను చంపేశారు, కొత్తగా మళ్ళీ ఆర్మీ చీఫ్ను పెడితే అతనే చంపేశారు. సో కాబట్టి వాళ్ళు తెగించేస్తున్నారు. ఇక ఇప్పుడు నేను శరణు వేయడానుకో నన్ను యుద్ధ ఖైదీ చేస్తారు, తర్వాత నా దేశంలో నువ్వు వనలెట్ట దోసేసుకుంటారు, నా దేశాన్ని వాళ్ళు క్యాప్చర్లో తీసేసుకుంటారు. సో వాళ్ళ క్యాప్చర్లోకి లొంగిపోయినా పోతాము, వాళ్ళే వచ్చి లొంగ తీసుకున్నా పోతాము. కాబట్టి అదేదో చివరిదాకా పోరాడదాం, ఏదైతే అది అయింది అనుకునేటువంటి పరిస్థితిలోకి ఇరాన్ తయారైంది. ఇంకొకటి అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ ఇంకొక మాట కూడా ఏంటంటే ఇరాన్కి కొంత బ్యాకప్ గా చైనా వస్తున్నట్టు తెలుస్తుంది. నువ్వు రెచ్చిపో, నీకు ఆయుధాన్ని సప్లై చేస్తా, పని నేను సప్లై చేస్తా అని చెప్తున్నట్టుంది. తర్వాత రష్యా కూడా కొంత సపోర్ట్ గా ఇరాన్కి ఉంటా ఉంది. ఇంకొకటి అంటే చిన్న విషయం అంటే అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ మీద దాడికే దిగితే మధ్యవర్తిత్వం వహించే పాకిస్తాన్ ఏమన్నా మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందంటారా? ట్రై చేయొచ్చు. పాకిస్తాన్ ఖచ్చితంగా ఇరాన్కి కొంత మధ్యవర్తి వహించడానికి పాకిస్తాన్ ట్రై చేయొచ్చు. ఏది ఏవైనా అమెరికా డైరెక్ట్గా రంగంలో దిగితే మరి రష్యా ఏదో వార్నింగ్లు ఇస్తూ ఉంది, చైనా ఏదో వార్నింగ్లు ఇస్తూ ఉంది. ఇది మళ్ళీ ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ వారు కాస్త రష్యా అమెరికాగా, చైనా అమెరికాగా మారితే మాత్రం అది దేశానికి ప్రపంచానికి ప్రమాదకరంగా మారే అవకాశం. కాకపోతే ఏంటంటే మరి ఇంకో విషయం ఇక్కడ ఉంది, ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ క్యాప్చర్ చేసుకుని అమెరికా ఇన్వాల్వ్ అయితేనే క్యాప్చర్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మామూలుగా అందరూ అనుకుంది ఏంటంటే ఇరాన్ 4 రోజుల్లో మడత పెట్టేస్తుందని అనుకున్నారు. ఆ 4 రోజులు కాస్త 4 వారాలు అయినప్పటికీ కూడా అంత ఈజీగా ఇరాన్ లొంగ తీసుకోవడం సాధ్యం కాల, ఇంకా నడుస్తూ ఉంది యుద్ధం. ఇరాన్ నష్టపోతున్న మాట వాస్తవమే కానీ పూర్తిగా ఇజ్రాయెల్ ఆధీనంలోకి రాలే. తర్వాత ఇజ్రాయెల్ ఏ కారణమైతే చెప్తుందో, ఏది అణు ఆయుధాలు, అణు పరికరాలని చెప్పేసి, అవి ఇరాన్ అండర్ గ్రౌండ్ లో ఉన్నాయంట. ఆ ఇరాన్ అండర్ గ్రౌండ్ లోకి పోయి వాటిని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఇజ్రాయెల్ దగ్గర లేదు, అది అమెరికా దగ్గర ఉన్నాయి. ఆ బాంబింగ్స్ అండర్ గ్రౌండ్ లోకి 80 సెంటీమీటర్ల నుంచి 300 సెంటీమీటర్ల లోపల అండర్ గ్రౌండ్ లో దాసిందంట ఇరాన్. ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ బాంబింగ్ ధ్వంసం చేయగల కెపాసిటీ అమెరికా దగ్గర మాత్రమే ఉంది, ఆ యుద్ధ విమానాలు, ఆ బాంబింగ్స్. సో అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇరాన్ లొంగ తీసుకోలేము అని ఇప్పుడు ఇజ్రాయెల్ భావిస్తున్న టైంలో ఇజ్రాయెల్ అమెరికా వైపు చూస్తూ ఉంది. అమెరికా ఇన్వాల్వ్ కావడం సిద్ధమవుతా ఉంది. సిద్ధమైతే మళ్ళీ ఒక
అదొక పరిస్థితి మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఏదేమైనా శాంతితోటి ఇవన్నీ పరిష్కరించుకోగలిగితే మంచిది అని భారతదేశం లాంటి దేశం మాత్రం సూచిస్తూ ఉంది. థ్యాంక్ యూ.